దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సమాధానం ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. అయితే దేవుని సన్నిధిలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు వాగ్దానం చేసి నా లెక్కలేనన్ని వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ నెరవేరటానికి రెండు నువ్వు కలిగి ఉండాలి. ఒకటి, నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సమస్య వచ్చినా, శోధన వచ్చినా ఇది కేవలం దేవుని ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుంది అని నువ్వు నమ్మాలి. పూర్తిగా దేవునిపైన ఆధారపడాలి. ఒకటి. రెండవది, ఆయన కృప నీ పైన ఉండాలి. నీ ప్రవర్తన బట్టి దేవునికి నీ పైన కృప చూపించేటువంటి మనసు ఉండాలి. నువ్వు ఆయన పైన చూపించేటువంటి ఆసక్తి, ఆయన సన్నిధి పట్ల నువ్వు కలిగినటువంటి శ్రద్ధను బట్టి ఆయన నిన్ను ఆశీర్వదించాలంటాడు. ఆ ఆశీర్వాదం వల్ల, అంటే ఆయన కృప వల్ల నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన కృప ద్వారా నువ్వు మేలు పొందుకోగలుగుతావు. కాబట్టి విశ్వాసం ఉండాలి, ఆయన కృప కూడా ఉండాలి. ఎట్లా ఉంటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది.